హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మా టెర్రస్ గార్డెన్ గురించి చెప్పాలనుకున్నానండి. ఎందుకంటే ఫస్ట్ నేను 1 ఇయర్ క్రితం టెర్రస్ గార్డెన్‌ని కిందికైతే షిఫ్ట్ చేశాను. చాలా రోజులు అవుతుందండి నేను ఈ యొక్క గార్డెన్ వీడియోస్ పెట్టక. ఇంకా ఈరోజు నేను పైకి షిఫ్ట్ చేసుకున్న టెర్రస్ గార్డెన్‌ని మళ్ళీ రీస్టార్ట్ చేద్దామని అనుకున్నాను. మళ్ళీ స్టార్ట్ చేశానండి. విత్తనాలు వేసుకుంటున్నాను. ఇక్కడ తోటకూర విత్తనాలు అయితే వేశానండి. ఇంకా అప్పుడెప్పుడో పడ్డ పాలకూర విత్తనాలు అవి మొలిచాయండి. కొన్ని ఆకుకూరలు నేనైతే ఏం పెట్టలేదు. అవే విత్తనాలు ఉండి మొలిసినవేనండి అవన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా విత్తనాలు అయితే పెడుతున్నాను. అవి ఏ విధంగా మొలిచాయి అనేది మీకు మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా చూపిస్తాను. కానీ మనం ఆకుకూరలు మాత్రము మనమే పెంచుకొని తినాలండి. ఎందుకంటే రోజుకి ఒక ఆకుకూరైనా మన యొక్క ఫుడ్లో చేర్చుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. బయట కొన్న ఆకుకూరల కంటే మనం పెంచుకున్న ఆకుకూరలు చాలా ఆరోగ్యానికి మంచిది. ఇంకా నేనైతే సేంద్రియ ఎరువుల కోసం అయితే గంజి, పుల్లటి మజ్జిగ, ఇంకా ఫ్రూట్స్ వేస్టేజ్, వెజిటేబుల్ వేస్టేజ్ అవన్నీ కూడా ఏది కూడా పారేయకుండా దీన్ని ఒక స్టోరేజ్ చేస్తానండి. స్టోరేజ్ చేసి దాంట్లోంచి వచ్చిన ఆ రసంని మనం ఎరువుగా అయితే వేస్తానండి. మొక్కలకి చాలా బాగా పెరుగుతాయండి. ఇంకా మనం ప్రతి క్షణం కూడా వాటిని కేరింగ్గా చూసుకుంటే అవి మంచి ఆకుకూరల్ని, మంచి పండ్లని, మంచి పూలని ఇస్తాయండి అవి. కానీ మనం జాగ్రత్తగా వాటిని చూసుకోవడానికి టైం అనేది ఉండాలి. నాకంత టైం అనేది ఉండదు కాబట్టి నేను ఓన్లీ ఆకుకూరల వరకే మాత్రమే పెంచుకుందామని అనుకున్నానండి. అందుకే పైన కూడా వెయిట్ ఎక్కువగా ఉండకుండా కుండీలన్నీ తీసేసానండి. ఓన్లీ గ్రీన్ బ్యాగ్స్, అవి వెయిట్ ఏమంతా ఉండవండి. బ్యాగ్స్లలో మాత్రమే ఉంచాను. 1, 2 మాత్రమే కుండీలు ఉంటాయండి. ఇంకా చాలా కుండీలను అయితే తీసేసాను ఆ వెయిట్ అనేది పడకుండా. ఇంకా ఈ మట్టి కూడా మనకి వెయిట్ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలండి. ఎందుకంటే బాగా వెయిట్ ఉంటే అది గట్టిగా ఉండొద్దండి మట్టి. ఈ విధంగా అంటే మంచిగా పొడి పొడిగా ఉండాలండి. అప్పుడు మాత్రమే విత్తనాలు బాగా మొలకలైతే వస్తాయండి. ఇంకా ఆ విధంగా ఎలా ఉంటాయంటే మనం గంజి కానీ మామూలుగా పుల్లటి మజ్జిగ కానీ వేసినప్పుడు మట్టి అలా గుల్లగా వస్తుందండి. అలా వచ్చినప్పుడు ప్లాంట్స్ అనేవి బాగా పెరుగుతాయని నా ఉద్దేశము. ఇంకా మొక్కలు పెరిగేటప్పుడు వేర్లు లోపలికి మంచిగా వెళ్ళాలి అంటే మట్టి అనేది గట్టిగా ఉండొద్దండి. గట్టిగా ఉంటే అవి వేర్లు అనేవి లోపలికి వెళ్ళకుండా ఆగిపోతూ ఉంటాయి. మొక్క పెరుగుదల అనేది ఆగిపోతుంది. కాబట్టి మట్టి అనేది మంచిగా పొడి పొడిగా ఉండేటట్టుగా చూసుకోవాలండి. ఇంకా మనం మొక్కలు పెంచాలంటే చాలా టైం వాటికి కేటాయించినట్లయితే చాలా రకాల పండ్ల మొక్కలు, పూల మొక్కలని సాదుకోవచ్చండి. ఇంకా మనకి టైం కుదరని వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు కనీసం ఆకుకూరలని మాత్రమైనా పండించుకోవచ్చు అని చెప్పేసి ఆకుకూరలని అయితే పండించుకోవడానికి ట్రై చేస్తున్నానండి. కింద మొత్తం కూడా పూల మొక్కలు పెట్టేసుకున్నానండి. కింద మనకి మందార మొక్కలు, మల్లె చెట్టు, సన్నజాజి చెట్టు ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే కొన్ని పూల మొక్కలైనా ఉండాలి కదా మనకి, దేవుడికి పెట్టుకోవడానికి, పూజ చేసుకోవడానికి. మనకి ఎక్కువగా మందార చెట్లు అయితే చాలా పూలనైతే ఇస్తాయండి. అవి మాత్రమైతే పెట్టుకున్నాను. గులాబీ చెట్లు కూడా మంచిగా పూలని ఇస్తాయండి. ఇంకా ఆకుకూరల్లో గోంగూర కూడా చాలా బాగా వస్తుందండి. కుండీలలో కూడా చాలా బాగా వస్తుంది గోంగూర. కానీ నేను గోంగూర అయితే వేయలేదు. ఇంకా ఆకుకూరల్లో చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయండి. పొన్నగంటి కూర, గంగబాయిల కూర, ఇంకా చాలా రకాల పచ్చికూర అనేది అంటారు. ఇంకా చాలా రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి మనకి తెలియని ఆకుకూరలు. అవి కూడా సీడ్స్ ఉంటే తెచ్చి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పొన్నగంటి కూర మాత్రం మార్కెట్లో అయితే దొరికిందండి. వాటి కాడలు అయితే పెట్టాను, నాటుకుంది. ఇంకెప్పుడైనా మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు ఇంకొంచెం పొన్నగంటి కూర తెచ్చి ఆకులు తీసేసుకొని కాడల్ని మనం పెట్టుకున్నట్టయితే అవి మంచిగా అల్లుకుంటుందండి. అది ఏర్లు వచ్చి
మంచిగా వస్తున్నది పొన్నగంటి కూర. ఇంకా చాలా రకాల ఆకుకూరలు అయితే మనకి ఉన్నాయండి. వాటన్నిటిని కూడా మనకి ఏది దొరికితే అది తెచ్చి పెట్టుకోవాలండి. దేన్ని కూడా వదలకూడదు ఆకుకూరల్ని. ఏది ప్రతి ఆకుకూరలో మనకి మంచి ఔషధ గుణాలే ఉన్నాయండి. ప్రతీది పొన్నగంటి కూరండి నేను మార్కెట్‌లో తెచ్చి పెట్టుకున్నాను అప్పుడు. అది పెరిగింది. ఇంకా ఇంకొంచెం అయితే చాలా బావుంటుందేమో, సరిపడా వస్తుంది. ఇది కొంచెమే అయిందని అనుకున్నాను. ఈసారి మార్కెట్‌కి వెళ్ళినప్పుడు తెచ్చిపెట్టుకుంటాను. ఇది టమాటా చెట్టు అండి. చాలా బాగా వచ్చింది. కాయలు చూడండి ఏ విధంగా వచ్చాయో. అయితే దీన్ని ఒక టబ్‌లోంచి తీసి చాలా ఉన్నాయండి ఒక దాంట్లో. దాన్ని తీసి వేరే దాంట్లోకైతే మార్చుకున్నాను. కాబట్టి ఒక కుండీలో ఒక మొక్క మాత్రమే ఉండాలండి. ఉంటే దానికి బలం అనేది సరిపోతుంది. ఇంకా 2, 3 చెట్లు అలా ఉంటే దానికి బలం సరిపోక కాయ అనేది రాదండి సరిగా. కాబట్టి ఒక దాంట్లో ఒక ప్లాంట్ మాత్రమే ఉండాలి. అప్పుడైతేనే పెద్ద చెట్లయితే టమాటా కానీ, పచ్చిమిర్చి కానీ ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఒకటే ప్లాంట్ ఉండే విధంగా చూసుకుంటే దానికి మంచి కాయలనేవి వస్తుంటాయి. ఇంకా నేను ఈ విధంగా చాలా వరకు మనం టబ్బులలో అది కలుపు మొక్కలనేది ఉంచొద్దండి. ఎందుకంటే మొక్కలకి సరిపడా బలాన్ని మొత్తం కలుపు మొక్కలే తీసేసుకుంటాయి. కాబట్టి వాటికి బలం అనేది రాదు. కాబట్టి ఏ మొక్క కూడా కలుపు మొక్కలు ఉంచుకోకుండా మంచిగా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ప్రతిసారి చేసుకొని వాటికి వాటరు, సేంద్రియ ఎరువులు ఇస్తూ ఉంటుంటే చాలా బాగా వస్తాయండి ఆకుకూరలు. ఇంకా నేను పచ్చిమిర్చి చెట్టు అయితే ఎప్పుడో అది పడి మొలిసిందండి. ఆ చెట్టు చూడండి ఏ విధంగా కాయలు ఇస్తుందో. వాటిని చూస్తుంటే ఇంకా టెర్రస్ గార్డెన్‌లో చాలా రకాలు పండించొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ టైం అనేది ఉండాలండి మనకి. ఎన్ని అయినా పండించొచ్చు మనము. కాయ కూరగాయలు కూడా పండించొచ్చు. టబ్బులలో ఇప్పుడు చాలామంది క్యాబేజీ, క్యాలీఫ్లవరు, క్యారెట్స్, ఇంకా రాడిష్ కూడా పండిస్తున్నారు. నేను కూడా రాడిష్ వేశానండి. నేను కూడా ఒక 2, 3 టైమ్స్ రాడిష్ పండించాను. బాగా వచ్చింది. రాడిష్ అయితే బాగా వచ్చింది. కానీ క్యారెట్ అయితే రాలేదండి నాకు. ఇంకా క్యాలీఫ్లవరు ఈ విధంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవి కూడా పండించాలి అని అనిపిస్తుంది. కానీ మనకి అంత ప్లేస్ అనేది లేదు. ఇది టమాటా చెట్టు అండి. కాయలు బాగా వచ్చాయి. పూత కూడా బాగా వచ్చింది. చిన్నవి ఉన్నాయండి కాయలు. అయితే చెట్టుని మనం ఇట్లా వంగిపోయినప్పుడు దానికి సపోర్టింగ్‌గా ఒక కర్రను పెట్టి దాన్ని కరెక్ట్‌గా కట్టుకోవాలండి. కట్టుకుంటే అది మంచిగా స్ట్రైట్‌గా ఉంటే కాయలు కూడా మంచిగా, పూత కూడా మంచిగా వస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇంకా చాలా రకాలు పండించాలనే కోరిక ఉన్నా కానీ మనకి అంత టైము, అంత ప్లేసు అని లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే ఆకుకూరల వరకైనా పండించుకుందామని నాకైతే ఇంట్రెస్ట్ బాగా అండి. టెర్రస్ గార్డెన్ అయినా మామూలుగా ఒక 2, 3 కుంటలు ఉంటే దాంట్లో ఎన్నైనా పండించొచ్చు అని అనిపిస్తుంటుంది. కానీ అంత టైం కూడా స్పెండ్ చేయాలండి వాటికి. స్పెండ్ చేయకపోతే అవి మళ్ళీ పురుగు పట్టడము, మళ్ళీ ఈ విధంగా ఎండిపోవడము, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి.